సాహిత్య పితామహుడు శ్రీ పురంధరదాన ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అల్పిరి వద్ద గల శ్రీ పురంధర దాసులు విగ్రహానికి పలువురు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముందుగా భజన మండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జయతు 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 వందే నమో మమ వందన విడిచువ వందిచువ వందే నమో సదనే కృష్ణాయ నలు శ్రీ కృష్ణ వందే నమో సదనే నారాయణ 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 నేడు గొప్ప పర్వకాలం. భాగవతోత్తములైనటువంటి శ్రీనివాసుని అంతరంగ భక్తుడైన పురంధరదాసుల వారి యొక్క ఆరాధనా మహోత్సవం. సంగీతం అంటే సాధారణంగా మనస్సును, శిశువులను, పశువులను, సర్పములను అందరినీ ఆకర్షించే ఒక సాధనము సంగీతం. అయితే ఇది కేవలం లోక పరిమితి అయిపోతుంది. ఇది కేవల సంగీతము కాదు, భక్తియుక్తమైన సంగీతం అన్నట్టయితే భగవంతుని పాదములను చూపించే ఒక మార్గం ఇది. ఇది ఒక మాధ్యమం అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి ఒక భక్తి మార్గాన్ని 600 సంవత్సరముల క్రితమే స్థాపించినటువంటి మహాన్ ఆచార్య, మహాన్ గురువర్య, మహాన్ భాగవతోత్తములనట్టయితే పురంధరదాసులము. అలాంటి వారి యొక్క మహత్వాన్ని తెలుసుకుని మన తిరుమల తిరుపతి దేవస్థానములు అద్భుతమైన రీతిలో పురంధరదాసుల ఆరాధనను నిర్వహిస్తోంది. దాక్షిణాత్యులు చాలామంది ఈ ఆరాధనను ఎందరో చేస్తున్నారు. అనేక మఠముల్లో, ధార్మిక సంస్థల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. కాకపోతే అందరికంటే ఇంకా విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానం వీరి ఆరాధనను చాలా వైభవంగా తిరుపతి, తిరుమల, వారి కార్యక్షేత్రమైన హంపి క్షేత్రములు, పండరిపురము ఇలాంటి అనేక క్షేత్రాల్లో ఈ ఆరాధనా మహోత్సవం జరిపిస్తుంది. ప్రస్తుతము 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నిరంతరంగా తిరుపతి, తిరుమలలో వెంకటేశ నవరత్నమాలిక అవంటి ప్రత్యక్ష ప్రసారము, 300 మంది కళాకారులచే జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. ఆస్థాన మంటపం తిరుమలలో విశేషంగా 4000 మంది భక్తుల మధ్యలో పురంధరదాస నామ సంకీర్తనం, వారి తత్వము, వారి జీవన చరిత్రము, వారి కీర్తనలో దాగినటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సందేశాలు అనేక మంది పండితులచే కూడా చెప్పించబడింది. విశేషంగా ఈరోజు సాయంకాలం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో మలయప్ప స్వామి, శ్రీభూ సమేతుడైనటువంటి ఆ మలయప్ప స్వామిని ఉయ్యాలలో వేసి ఆ సన్నిధిలో ఉత్తమ కళాకారులైన టాప్ గ్రేడెడ్ కళాకారులైనటువంటి వారి యొక్క సహకారం చేత ఊంజల సేవా కార్యక్రమం నారాయణగిరిలో జరగబోతోంది. ఇలాంటి అద్భుత కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానములు చాలా బాగా చేపడుతున్నారు. ఇలాంటి మహనీయుల యొక్క ఆరాధన చేత దేశంలో సుభిక్షత, ఈతి బాధలు తొలగిపోతుంది, అందరూ సుఖశాంతులతో ఉంటారు. దీని కొరకు ఈ ఆరాధనలో పాల్గొనాలని చెప్పేసి తండోపతండములుగా అటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చారు. వచ్చి తిరుమలలో ఆస్థాన మంటపం కిక్కిరిసిపోయేటట్టుగా అందరూ నిండిపోయారు. ఇది వారి భక్తి, పురంధరదాసులంటే గౌరవం. ఆ విధంగా భక్తులందరూ కలిసి ఆ స్వామిని ఆరాధించుకోవాలని ఎంతోమంది వచ్చారు. ఇలాంటి కార్యక్రమం జరగడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి అధ్యక్షులు, శ్రీకార్య నిర్వహణాధికారులు, అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు వంటి అధికార ప్రముఖుల యొక్క విశేషమైనటువంటి ప్రోత్సాహమే దీనికి కారణమని చెప్పేసి భావిస్తూ
ఆ పురంధరదాసుల అంతర్యామిటి శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రీతుడై అందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస.